హాయ్ ఫ్రెండ్స్. ఒక అనంతపురం జిల్లా వాడిగా, జిల్లా వాసిగా, ఒక పేద విద్యార్థిగా అనేక విధాలుగా, ఒక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నటువంటి ఆడిట్‌ని వేరే దేశాలకు, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలకు, నేపాల్‌కు వారి యొక్క అభ్యర్థన మేరకు అందినటువంటి మేరకు ఆర్‌డిటి సంస్థ అనేది తరలిపోవడం జరుగుతుంది. దానికి చాలామంది చాలా కలత చెందుతున్నారు. విషయం ఏందంటే ఎఫ్‌సిఆర్‌ఏ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెన్యువల్ చేయాల. రెన్యువల్ చేయకోకుండా మీనమేషాలు వేస్తుంది. దీనివలన ఆర్‌డిటి సంస్థ తరలిపోవడం జరుగుతుంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ చర్యల్ని, తమ యొక్క చర్యల్ని ఖచ్చితంగా అంటే ప్రజల యొక్క విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఎందుకు పనిచేస్తున్నాయో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మీరు దయచేసి, ఎందుకంటే ఎఫ్‌సిఆర్‌ఏ అనేది రెన్యువల్ చేయడం వల్ల ఆర్‌డిటి తన యొక్క సంస్థలు కొనసాగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి తమ యొక్క విజ్ఞప్తులు కానీ, విన్నపాలు కానీ ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పంపించాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది అత్యంత పేదరికమైనటువంటి జిల్లా. ఈ జిల్లా మీద కనీస అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఈ ఆర్‌డిటి సంస్థ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి యొక్క రాజకీయాలకు అనుగుణంగా పనిచేయడం అనేది వేరే విషయం. రాజకీయాలు కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం కావాలి. ఎందుకంటే ఆర్‌డిటి అనేది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే ఎక్కువగా ఆర్‌డిటి సంస్థ అనేక విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ దయ ఉంచి ఈ వీడియోని షేర్ చేయండి. ఎఫ్‌సిఆర్ అనేది ఖచ్చితంగా రెన్యువల్ చేయడం వల్ల ఆర్‌డిటి తన యొక్క కొన్ని కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి తమ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఆర్‌డిటి అనేది లేకపోతే అనంతపురం జిల్లా అనేది లేదు. ఈరోజు మన ఆర్‌డిటికి మన అవసరం లేదు, కానీ ఆర్‌డిటి అనేది మనకు అవసరం. మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్‌డిటి అనేది అనంతపురం జిల్లా యొక్క మాతృ సంస్థ. దయచేసి మీరందరూ గుర్తించండి.